ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సామాన్యుడికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు మరో హామీ అమలుకు సిద్ధమయ్యారని సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో ఆంధ్రప్రదేశ్కి కొత్త విజన్ అని టీడీపీ హామీ ఇచ్చింది. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ఫ్రీ బస్సు తరహాలోనే ఏపీలో కూడా త్వరలోనే ఆ బస్సు సౌకర్యం రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా, ఆ హామీ నిలబెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ దరఖాస్తుకి ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధృవపత్రాల వివరాలకు కూడా ప్రస్తావించారు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, ధృవపత్రం, మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 కావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.